హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజైతే మన దగ్గర జాన్ బెరల్ కంపెనీ నుంచి 5.1 హోమ్ థియేటర్ ఉందన్నమాట. ఇది మనకి చాలా హెవీ ప్రైస్లో వస్తుంది. ఎందుకంటే దీని సబ్ ఊఫర్ మనకి 10 ఇంచెస్తో రావడం జరుగుతుంది. వెరీ బల్కీ ఉంటుంది ఊఫర్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ సైడ్ స్పీకర్స్ కూడా చాలా అట్రాక్టివ్ డిజైన్స్తో మంచి పర్ఫార్మెన్స్తో మనకైతే ఇది రావడం జరుగుతుంది. జాన్ బెరల్ అనేది చాలా ఓల్డ్ బ్రాండ్, చాలా మంది తెలిసి ఉంటుంది. మీలో ఎవరికైనా జాన్ బెరల్ బ్రాండ్ తెలిస్తే డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈ వీడియోలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంటున్న బ్రాండ్ కాబట్టి దీని అవుట్పుట్ మనం ఎక్కడ తీసిపోగలదని చెప్పుకోవచ్చు. దీనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. దీని అవుట్పుట్ అయితే మాత్రం చాలా స్మూత్ బేస్ అయితే మనకి అందిస్తుంది. మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం, దీని డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ ఊఫర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్పీకర్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయి, అన్ని ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అనేది ఎట్లా వస్తుంది అనమాట. ఊఫర్ వేరేగా, స్పీకర్స్ వేరేగా మనకి సెపరేట్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం మెయిన్ ఊఫర్ గురించి చూసుకుంటే ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది. మీకు ఇందులోనే మెయిన్ సబ్ ఊఫర్ ఉంటుంది. దాంతోపాటు మనకైతే ఒక పౌచ్ ప్యాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. పౌచ్ ప్యాకెట్లో చూసుకుంటే 2 రిమోట్స్ ఉన్నాయి. రిమోట్స్తో పాటు 3 to 2RC కేబుల్ ఒకటి, 2RC to 2RC కేబుల్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్. దాంతోపాటు మనకి వాల్ హ్యాంగ్ చేసుకునే హుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం సబ్ ఊఫర్ గురించి చూద్దాం. ఇది మనకి సబ్ ఊఫర్ అయితే చాలా బల్కీ ఉంటుంది. సైడ్లో చూసుకుంటే మనకైతే సబ్ ఊఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 10 ఇంచెస్ సబ్ ఊఫర్తో రావడం జరుగుతుంది అనమాట. దాని ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఎయిర్ హోల్ ఉంది. ఫ్రంట్లో చూసుకుంటే మనకి మెయిన్ డిస్ప్లే ఉంది. చూసారు, ఇది మనకి LED డిస్ప్లే అనమాట. వెరీ అట్రాక్టివ్ ఉంది. గ్లాసీ ఫినిషింగ్తో మనకైతే బాడీ రావడం జరుగుతుంది. సెంటర్ డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. దానిపైన చూసుకుంటే మనకి రైట్ సైడ్ మనకి ఆప్షన్స్ అని ప్రొవైడ్ చేశారు. మీరు మాన్యువల్గా అక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మోడ్ చేంజింగ్ కానీ, సాంగ్ ప్లే పాస్ కానీ, సాంగ్ ఫ్రంట్, సాంగ్ ఫార్వర్డ్ అన్నీ మీరు అక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. దానిపైన చూసుకుంటే మనకైతే డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకి LED డిస్ప్లే. మనకి ఇందులో నుంచి మొత్తం మోడ్స్ అన్ని కనిపిస్తే మీరు అక్కడ నుంచి మోడ్ చేంజ్ చేస్తే మీకు ఇక్కడ డిస్ప్లే అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి మెయిన్ హైలైట్ వచ్చేసి మనకి 2.1, 5.1 ఛానల్ మీరు సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. 2.1 కావాలంటే 2.1 పెట్టుకోవచ్చు. 5.1 కావాలంటే 5.1 కి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ పర్పస్ బట్టి మీరు అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ చూసుకుంటే మనకి HDMI అండ్ ఆప్టికల్ 2 లేటెస్ట్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని డౌన్లో చూసుకుంటే మనకైతే ఆప్షన్స్ ఉన్నాయి. DVD ప్లేయర్కి కానీ మీరు ఎక్కడికైనా మీరు కనెక్ట్ చేసుకునేందుకు మనకి DVD ప్లేయర్ తాలూకా RC సాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని డౌన్లో చూసుకుంటే ఆడియో అవుట్ తాలూకా సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇచ్చిన స్పీకర్స్ అన్నవి మనం దీనికి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం స్పీకర్స్ గురించి చూద్దాం. వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ప్యాకింగ్ అనేది ఇట్లా అయితే రావడం జరుగుతుంది. మీకు 5 స్పీకర్స్ కూడా ఒక సింగిల్ బాక్స్లో రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మనం స్పీకర్స్ ఓపెన్ చేస్తే మనకి వెరీ లెంతీ వస్తాయి. మనకి అప్రాక్సిమేట్లీ 15 ఇంచెస్ అయితే హైట్ ఉండడం జరుగుతుంది. సబ్ ఊఫర్ అయితే మనకి 16 ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది అనమాట. మనకి స్పీకర్స్కి దీనికి 1 ఇంచ్ అయితే డిఫరెన్స్ ఉంది. మన స్పీకర్స్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఫుల్ ఆఫ్ వుడెన్ బాడీతో రావడం జరుగుతుంది. మీకు మెయిన్ సబ్ ఊఫర్ కానీ ఏవైనా సరే వుడెన్ బాడీతో వస్తాయి. ఇవి కూడా మనకి మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్లో చూసుకుంటే మనకి రైట్ సైడ్లో జాన్ బెరల్ అనే బ్రాండింగ్ ఉంది. డిజైన్ కూడా అట్రాక్టివ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ మొత్తం గ్రిల్ ప్రొవైడ్ చేయడం వల్ల అట్రాక్టివ్ లుక్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 3 ఇంచెస్ స్పీకర్ రావడం వల్ల మనకి అది పవర్ఫుల్ వస్తుంది. మనకి ఈచ్ స్పీకర్ వచ్చేసి 15 వాట్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. అలా మీకు మొత్తం 5 స్పీకర్స్ ఉంటే ఓవరాల్గా మీకైతే 75 వాట్స్ స్పీకర్స్ నుంచి మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ సబ్ ఊఫర్ మాట్లాడుకుంటే మాత్రం మనకైతే ఇది 70 వాట్స్తో రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకైతే ఇది 70 + 70 మొత్తం మనకి 145 వాట్స్ అయితే ఓవరాల్గా వస్తుంది. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే మీరు రిమోట్లోనే అన్నీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏ స్పీకర్ ఎంత వాల్యూమ్ కావాలో మీరు సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క స్పీకర్కి ఒక్కొక్క ఆప్షన్ లాగా ఉంటుంది. ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, అలా మీకు అన్నీ మీకు రిమోట్లో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బెస్ట్ ఆప్షన్ అది. ఎందుకంటే మీరు ఒకవేళ కార్నర్స్లో పెట్టుకుంటే మీకు ఏ సౌండ్ ఎంత రావాలని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రిమోట్లో మీకు ఆల్ ఫంక్షన్స్ అన్ని మీకు రిమోట్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీకు 2.1, 5.1 ఎలా అయినా సరే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ప్రెజెంట్ మాకు తక్కువ వాల్యూమ్లో కావాలి బట్ మంచి పర్ఫార్మెన్స్ ఉండాలంటే మీరు 2.1 పెట్టుకోవచ్చు. మాకు హెవీ సౌండ్ రావాలి, మూవీ ఫీల్ రావాలి అంటే మీరు 5.1 పెట్టుకోవచ్చు. రెండు మీకు ఆప్షన్స్ అయితే రిమోట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు రిమోట్లో అక్కడ నుంచి మీరు ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతవరకు దీని ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ స్పీకర్స్ బిల్డ్ క్వాలిటీ, బాక్స్ కంటెంట్ అన్ని చూసాం కదా. ఇప్పుడు మనం దీని సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యాక్సిమం వినడానికి ట్రై చేయండి. బేస్ మంచి మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. మన సౌండ్ అవుట్పుట్ విన్న తర్వాత దీని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని అవుట్పుట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీకు ఫుల్ వాల్యూమ్లో కూడా మీకైతే ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. నెక్స్ట్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 13,500 రూపీస్లో అయితే ప్రెసెంట్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇంత హెవీ ప్రైస్ పెట్టేసి మనకి ఇంత తక్కువ వాట్స్ వస్తాయి ఎలాగ, ఇంతకన్నా మనం ఆన్లైన్లో తీసుకుంటే బెటర్ కదా. ఆన్లైన్లో చాలా బ్రాండ్స్, మీకు మేజర్ బ్రాండ్స్ కాకుండా లోకల్ అంటే రీసెంట్గా వచ్చిన బ్రాండ్స్ మోటరోలా కానీ, మివి కానీ, గోవో కానీ, అవన్నీ మీకు 500 వాట్స్, 525 వాట్స్ అట్లా మీకు చాలా హెవీ వాట్స్ అయితే రాస్తున్నారు. బట్ కాకపోతే ఇది ఒరిజినల్ పక్కా వాట్స్ కాదు, మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు వాట్స్ అన్న తర్వాత. ఇది మనకి 145 వాట్ ఒరిజినల్ పక్కాగా మీకు 145 వాట్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇది మీకు మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ బ్రాండ్లో ఏంటంటే ఎంతైతే మెన్షన్ చేస్తారో అంత అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా వీరైతే ప్రొడ్యూస్ చేస్తారు మనకి. ఇప్పుడు మీరు JBL చూసుకుంటే 1300 వాట్ మీకు లాస్ట్ టైం అన్బాక్స్ చేశారు కదా, 1300 సిలిండర్. బట్ కాకపోతే దాన్ని ఎగ్జాక్ట్ వాట్స్ వచ్చేసి 325 వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎందుకంటే కొన్ని బ్రాండ్స్ అన్నవి పక్కాగా మేము ఇంతే ప్రొవైడ్ చేస్తామని ఎగ్జాక్ట్గా చెప్పేస్తారు. సో అలానే మీకు JBL అయితే 1300 మెన్షన్ చేశారు, బట్ కాకపోతే పీక్ పవర్ వచ్చేసి 325 వాట్. అలానే ఇందులో కూడా మనకి 145 వాట్స్ అనేది పక్కా రావడం అయితే జరుగుతుంది. చాలా మంచి బ్రాండ్ ఇది, చాలా మంది తెలిసి ఉంటుంది. మీకు ఎలా అనిపించింది, ఇది వర్తీ ప్రొడక్టా కాదా? ఎందుకంటే 10 ఇంచెస్ సబ్‌వూఫర్లో మనకి 5.1లో అన్నీ ఎక్కువైతే లేవు, మనకి 6.5, 8 అట్లా ఉన్నాయి. మీకు సౌండ్ బార్స్ ఒకటి ఉన్నాయి. 5.1లో ఈ మోడల్లో మనకైతే 10 ఇంచెస్ రావడం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా కనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చార్ట్ లింక్ ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.